నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. మీకు సురపరిచితుడిని. అనేక సంవత్సరాలుగా మీరు నా యొక్క వీడియోస్ చూస్తున్నారు. మీరు తప్పకుండా ఫాలో అవుతున్నారని నా విశ్వాసం. అద్భుతమైనటువంటి జీవితాలు అనుభవిస్తున్నారని అనుకుంటున్నాను. ఇకపోతే ఇప్పుడు నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మరి ఫిబ్రవరి మాసం 2024 సంవత్సరంలో మిథున రాశి వారికి ఫలితాలు ఎలాగుంటాయో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఆర్థిక పరిస్థితిలో కనుక చూసుకున్నట్టయితే కొంచెం అంతంత మాత్రంగానే ఉంటుంది. మీరు ఆశించిన ఫలితాలు కలగకపోవచ్చు. కొన్ని కష్ట నష్టాలు ఉంటాయి. వ్యాపారస్తులకి మాత్రం సమస్యాపరంగా ఉంటుంది, చాలా బాధాకరంగా ఉంటుంది. ఎంచేతనంటే మీ యొక్క పార్ట్నర్షిప్స్ లో ఏవైనా చిన్న చిన్న గొడవలు రావచ్చు, అపార్థాలు కలగవచ్చు. మరో విషయం ఏమిటంటే, మరి వివాహ సమస్యలు కనుక తీసుకున్నట్టయితే కొన్ని రకాలైనటువంటి ఆలస్యాలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మీకు కావలసినటువంటి వరుడు కానీ వధువు కానీ దొరక్క కొంచెం విసుగుపడేటువంటి పరిస్థితి ఉంటుంది. మరోవైపు చూస్తే వివాహం ఇంకా కాలేదా అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు. మీకు అది బాధ కలిగిస్తూ ఉంటుంది. కానీ బాధపడకుండా మీ ప్రయత్నాలు ప్రారంభించండి. త్వరితగతిన మీకు వివాహాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మరో విషయం, మరి వ్యాపారస్తులకి మాత్రం కఠిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంత తేలిగ్గా వ్యవహారం లేదు. మీరు ఖచ్చితంగా మీరు ఒక పద్ధతి ప్రకారంగా మీ యొక్క ప్రణాళికాబద్ధంగా వ్యాపారాలు చేస్తే తప్ప లాభం లేదు. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కూడా చాలా బాధాకరంగానే ఉంటుంది. మీ సబార్డినేట్స్ మిమ్మల్ని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది. మీతో బాగానే ఉంటారు, మీ వెనక చాలా దుర్మార్గంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దానివల్ల మీకు నష్టం కష్టం అనేటువంటి కలుగుతుందని తెలుసుకోవాలి. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు తప్పకుండా మీరు ప్రయత్నాలు ప్రారంభించండి, వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఏమైనా కోర్టు కేసు నుండి అయితే పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. మరో విషయం ఏమిటంటే, పుణ్యక్షేత్రాలు సందర్శించేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. పుణ్యక్షేత్రాలు మీరు సందర్శించవచ్చు, కానీ కొంత జాగ్రత్త పడడం అనేది అవసరం. ఏమైనా చిన్న చిన్న గాయాలు తగలవచ్చని మాత్రం మీరు తెలుసుకోండి. ఆ రకంగా మీరు కనుక ప్రవర్తించినట్టయితే ఆనందంగా ఇంటికి మళ్ళీ చేరుకుంటారు. ఇంతకంటే చెప్పగలిగింది ఏం లేదు. ప్రతిరోజు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు హనుమాన్ చాలీసా చదివి తీరాల్సిందే. మరో విషయం ఏమిటంటే, శ్రీ మహావిష్ణుని పూజించాలి. అష్టోత్తరాలు సహస్రనామాలు ఏవో చదివితే మంచిది. ఓం గం గణపతయ నమః, ఓం గం గణపతయ నమః 108 సార్లు అనుకోవడం అనేది మీకు చాలా మంచిది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకుంటే చాలు. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. ఏ రకంగా ఏమైనా సమస్యలు ఉంటే జాతకపరంగా తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకుని నన్ను కలవచ్చు. నేను ఒక పద్ధతి ప్రకారంగా మీకు అన్ని రకాలుగా మీకు తెలియజేసి కావలసినటువంటి విధంగా ఏవైనా అవసరమైతే రత్నాలు మీకు సూచించి మీ యొక్క జీవితాన్ని బాగు చేసేటువంటి అవకాశం లభిస్తుంది. తెలిసింది కదా. సెలవు. మరి నమస్కారం.